హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారండి అందరూ? హ్యాపీగా ఉండండి. ఇక ఇవాల్టి టాపిక్ ఏంటంటే, మీ పర్సన్ ఉద్దేశం ఏంటి? వాళ్ళ మనసులో ఏముంది? అసలు మీ మీద చూపిస్తున్న ప్రేమ నిజమైన ప్రేమేనా అనేదైతే చూద్దాం. ఇవాల్టి రీడింగ్ అయితే ఇదేనండి. ఇక నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. అలాగే వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఇక మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్‌కి కనెక్ట్ కావాలి కాబట్టి, ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకొని రీడింగ్ అయితే చూడండి. ఓకేనా? అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే, బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఓకే. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఎప్పుడు మీ ముందుకొచ్చినా కానీ ఈ రీడింగ్ అనేది అప్పుడు కనెక్ట్ అనేది అవుతుంది. మీకు ఇది జనరల్ రీడింగ్ కాబట్టి, ఇది జనరల్ రీడింగ్ గానే తీసుకోండి. ఓకేనా? మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఉద్దేశం ఏంటి? వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి చెప్పండి. ప్లీజ్ తెలియచేయండి. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి తెలియచేయండి. ఇంకా చెప్పండి. ఇక వాళ్ళ మనసులో ఏముంది ప్లీజ్ చెప్పండి. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? వాళ్ళ మనసులో ఏముంది? వాళ్ళ మనసులో ఏముంది? ప్లీజ్ తెలియచేయండి. ఇంకా ఇంకా అసలు మీ మీద చూపుతున్న ప్రేమ నిజమైన ప్రేమేనా? మీ మీద చూపుతున్న ప్రేమ వాళ్ళది నిజమైన ప్రేమేనా? తెలియచేయండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క మీద చూపుతున్న ప్రేమ వాళ్ళ పర్సన్ ప్రేమ నిజమైన ప్రేమేనా? కార్డ్స్ ఎంత బాగా వచ్చాయండి అసలు. బాటమ్ ఆఫ్ ద డెక్ 5 ఆఫ్ వ్యాండ్స్, మీ పర్సన్ 2 రోజులు అన్‌కండిషనల్ గా లవ్ చేస్తారన్నమాట. మళ్ళా దూరం పెట్టడం మిమ్మల్ని దూరం పెట్టడం, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం, ఫోన్ ఆర్ మెసేజ్ లేకుండా బ్లాక్ చేయడం, మళ్ళా వాళ్ళకి అవసరం కావాలి అనుకున్నప్పుడు మళ్ళా మీ దగ్గరికి రావడం, వాళ్ళ అవసరాలు తీరాక మళ్ళా గొడవలు వేసుకోవడము, ఇద్దరి మధ్య పెద్ద గొడవలే జరగడము, వెళ్ళిపోవడము, వాళ్ళ మనసుకి ఇంకా మీ మనసుకి భారం అనిపించడము, మీరు ఆలోచనలో పడడము, ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువ అవ్వడము, అలాగే మీరు ఏదైనా అడిగినప్పుడు స్వార్థంగా ప్రవర్తించడం. అవును, నా ఫ్యామిలీని చూసుకోవాలి, నాకు నచ్చిన వాళ్ళని చూసుకోవాలి అన్నట్లు మాట్లాడడము. ఏదైనా అడిగితే ఇద్దరి మధ్య ఒక సఖ్యత అనేది లేకుండా ఎక్కువ గొడవలు అనేది అవ్వడము అయితే జరిగి మీరు పాస్ట్‌లో మీకు దూరంగా ఉన్నట్లయితే అనిపిస్తుంది మీ పర్సన్.
ఇక మీ పర్సన్ రాశులొచ్చి మీ పర్సన్ రాశులు వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే ఉన్నారో వీళ్ళైతే కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నారన్నమాట. అలాగే కర్కాటకం, వృశ్చికం, మీనం అయితే తక్కువున్నారన్నమాట. వీళ్ళైతే కనిపిస్తున్నారు కానీ తక్కువలో ఉన్నారు. కర్కాటకం, వృశ్చికం, మీనం అయితే తక్కువున్నారు. ఇక మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి అయితే ఎక్కువున్నారు. ఇందులో ఎక్కువైతే కనిపిస్తున్నారు. ఇక మిథునం, తుల, కుంభం అయితే తక్కువున్నారన్నమాట. ఈ రాశులైతే తక్కువ కనిపిస్తున్నారు. ఓకే. ఇక లెటర్స్ విషయానికొస్తే మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయ్యుండొచ్చు. డేట్ ఆఫ్ బర్త్‌లో ఏ నంబర్ అయినా అయ్యుండొచ్చు. ఫస్ట్ లెటర్ గావచ్చు. నెంబర్ 12 కనిపిస్తుంది. 8 నంబర్ కనిపిస్తుంది. 10 నంబర్ కనిపిస్తుంది. 2 నంబర్ కనిపిస్తుంది. 6 నంబర్. 15 నంబర్ కనిపిస్తుంది. 4 నంబర్ కనిపిస్తుంది. నంబర్ 6 అయితే కనిపిస్తుంది. ఇంకా లెటర్స్ వచ్చేసి ఎస్ లెటర్, టీ లెటర్, హెచ్ లెటర్, డి లెటర్, జే లెటర్, సి లెటర్ అయితే కనిపిస్తున్నారు. డబ్ల్యూ లెటర్ కూడా కనిపిస్తున్నారన్నమాట. పి లెటర్ కూడా కనిపిస్తున్నారు. ఇలా అయితే ఉన్నాయి. లెటర్స్ మ్యాచ్ అయినా అవ్వకపోయినా రాసులున్నాయి కాబట్టి కనెక్ట్ అనేది అవుతుంది. అలాగే నెంబర్ 5 కూడా కనిపిస్తుంది. ఓకే. మీ పర్సన్ ఎలా అంటే, మీ పర్సన్ ఉద్దేశం ఏంటి అంటే, ఏదున్నా మీరే చెయ్యాలి. మీరే వాళ్ళకి న్యాయం చేయాలి. మీరిస్తున్న ప్రేమని వాళ్ళు తీసుకుంటారు కానీ, మీకు తిరిగి ఇవ్వాలన్న ఇంకిత జ్ఞానం అనేది కూడా వాళ్ళకుండదు. నేనిలా అంటున్నానని ఏమనుకోవద్దండి. ఎందుకంటే ఎంతసేపు మీ నుంచే వాళ్ళు కోరుకుంటారు కానీ, మీకు తిరిగి పంచాలన్న జ్ఞానం అయితే ఉండదు. వాళ్ళు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కానీ, మీరు వాళ్ళకి న్యాయం చేయాలి. మీరు వాళ్ళకొక సపోర్ట్ ఇవ్వాలి. మీరు వాళ్ళకొక ఓదార్చాలి. మీరన్నీ చేయాలి వాళ్ళకి. అన్నీ చేసిన తర్వాత మీకైతే హ్యాండ్ ఇవ్వాలనేదైతే ఉంటుంది వాళ్ళ మనసులో. మీకు మోసం చేయాలనేదైతే ఉంటుంది. ఏదైతే చేస్తారో ఆ చేసేంత వరకే మిమ్మల్ని వాడుకుంటారు. తర్వాతైతే మిమ్మల్ని దూరం పెట్టే రకాలన్నమాట. మళ్ళా మీ మీదే అబండాలు వేస్తారు. ఎలా అంటే, నాకు న్యాయం జరగలేదు. నాకు మోసపోయాను. నేను మోసపోయాను. ఒక పక్క వాళ్ళు మోసం చేశారు అనేది ఉంటుంది వాళ్ళకి మనసులో. కానీ తిరిగి మళ్ళా మీ మీదే వేయడం అన్నమాట అబాండాలు. ఆ నిందలనేది మీ మీదే మోపడం అనేదైతే ఉంటుంది. వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, వాళ్ళ ఉద్దేశ్యం కేవలం మిమ్మల్ని వాడుకోవడం వరకే ఉంటుందన్నమాట. ఎంతున్నా మీరే ప్రేమ చూపించాలి. మీ టైము వాళ్ళ కోసమనేదే కేటాయించాలి. వాళ్ళకే మీరు ప్రేమను పంచాలి. ఇంకెవరిని కూడా చూసుకోకూడదు. మీ సైడ్ ఉన్న వాళ్ళని చూసుకోకూడదు. ఎంతసేపు వాళ్ళకే ప్రేమను పంచాలి. వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే మీరు ఓదార్చాలి. వాళ్ళకి మనీ పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి మీరు సాల్వ్ చేయాలి. వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ కోసము మిమ్మల్ని వాడుకోవడం అయితే జరుగుతుంది. ఇవన్నీ చేసినా కానీ మీకైతే న్యాయం చెయ్యరు. మీకొక సపోర్ట్ అయితే ఇవ్వరు. ఏదైనా మీ నుంచే వాళ్ళు కోరుకుంటారన్నమాట. వాళ్ళు మీకంటూ ఒక సపోర్ట్ లేదు. ఒక ఏది చెయ్యరు. ఒక స్ట్రక్ పొజిషన్‌లో ఉంటారన్నమాట.
అలా ఉండడం, మళ్ళా మీ మీదే నిందలు వేయడం అన్నమాట. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అననంటే, ఒక బద్ధకస్తులని చెప్పొచ్చు. ఏదైనా చెప్పొచ్చు వీళ్ళ మీద. వీళ్ళ ఆలోచనలు డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. మీ పర్సన్ ఆలోచనలు డిఫరెంట్‌గా ఉంటాయి. డిఫరెంట్ మనస్తత్వం. నాలాగా ఎవరు లేరు అనుకోవడం. నేనే కరెక్టు అని అనుకోవడం. నేను చెప్పిందే కరెక్టు అని అనడము. ఇలా అయితే ఉంటుంది. వీళ్ళ ఉద్దేశ్యం ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళు ఎలా అంటే, మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడాలి అనే ఆలోచన అయితే ఉంది. ఈ పాయింట్స్ అనేది మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ అయితే తీసుకోండి. ఓకేనా? మీరే మాట్లాడాలి అని వాళ్ళ ఇంటెన్షన్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకు అంటే మీ దగ్గరున్నప్పుడు వాళ్ళకన్నీ ఉంటాయి. అంతా హ్యాపీగా ఉంటారన్నమాట. మీరే వాళ్ళ బలం. వాళ్ళ స్ట్రెంగ్త్. ఆ కరేజ్ అనేది మీరే. మీరుంటే వాళ్ళకన్నీ జరుగుతాయి కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కాబట్టి మిమ్మల్ని మోసం చేసినా కానీ, ఆ మోసం అనేది కప్పిపుచ్చుకొని మళ్ళా మీ దగ్గరికి రావాలనే ఆలోచన అయితే ఉంది. పాస్ట్‌లో తన స్వార్థంగా తనకు కావాల్సిన వాళ్ళ కోసం న్యాయం చే మీ వాళ్ళకి న్యాయం చేయాలని మీరడిగినప్పుడు సమాధానం చెప్పకుండా మీకు ఎదురు ప్రశ్నలను వేసి, మిమ్మల్ని హర్ట్ చేసి, ఇబ్బంది పెట్టి, మీ మనసు గాయపరిచి మీ నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళున్న సిట్యుయేషన్ ఎలాంటిదంటే, వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలంటే వాళ్ళ వల్ల కాదు. అది మీరుంటే సాధ్యమవుతుంది వాళ్ళకి. ఒక సలహాలలోనూ, ఒక ఏదైనా వాళ్ళకి ఒక సలహా కానీ, సూచనలు కానీ, ఒక మనీ పరంగా కానీ ఏదైనా మీరిస్తుంటే వాళ్ళు తీసుకుంటారన్నమాట. మిమ్మల్ని అలా వాడుకున్నారు. మిమ్మల్ని అలా వాడుకొని మిమ్మల్ని ఏడిపించారన్నమాట. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, మీ దగ్గరకొస్తే వాళ్ళు హ్యాపీగుంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. వాళ్ళు అనుకున్నవి నెరవేరుతాయి. మీ దగ్గరకొచ్చారంటే, మీ పర్సన్‌తో పాటు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు గూడా బాగుపడతారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మీ దగ్గరుంటూనే, మీకు మోసం చేస్తూనే, తన స్వార్థం కోసం, తన స్వలాభాల కోసం మిమ్మల్ని వాడుకుంటారన్నమాట. సో, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనంటే, మీ దగ్గరకొస్తే వాళ్ళకన్నీ జరిగిపోతాయి. వాళ్ళు ఏం చేసినా, చెయ్యకపోయినా, వాళ్ళు ఎలాంటి స్టెప్పు వెయ్యకపోయినా, వాళ్ళకన్నీ జరుగుతాయి, అందుతాయి కాబట్టి, మీరు కావాలి వాళ్ళకి. వాళ్ళ ఇంటెన్షన్ అయితే ఇది. వాళ్ళ ఆలోచనైతే ఇలా ఉంది. ఇక వాళ్ళ మనసులో ఏముంది? వాళ్ళ మనసులో ఏముంది? మీరున్నప్పుడు వాళ్ళ కోసం, వాళ్ళ విజయం కోసం, వాళ్ళు బాగుండాలని మీరన్నీ వాళ్ళకి చేశారు కాబట్టి, ఆ చేసినవి గుర్తుకు తెచ్చుకొని, ముందులా ప్రెజెంట్ వాళ్ళ పరిస్థితి లేదు కాబట్టి, మీ దగ్గరికి రావాలనే ఆలోచన ఉంది. మీ దగ్గరున్నప్పుడు అన్నీ బాగున్నాయి, హ్యాపీగా ఉన్నారు. మీరు బాధపడుతూ కూడా అన్నీ వాళ్ళకి చూసేవాళ్ళన్నమాట మీరు. ఒక పక్క మిమ్మల్ని ఏడిపిస్తూనే అన్నీ చేసుకునేవాళ్ళు. వాళ్ళ స్వార్థం వాళ్ళది. మిమ్మల్ని ఏడిపిస్తూనే అన్నీ వాళ్ళ విజయం కోసమే మీరు ఏడ్చారు. మీ కష్టం వాళ్ళ మీద పెట్టారన్నమాట. మీకు మీరు కూడా చూసుకోకుండా, మీకు మీరు సెల్ఫ్ కేర్ అనేది తీసుకోకుండా, వాళ్ళు బాగుంటే చాలు, వాళ్ళు బాగుంటే చాలనైతే మీరనుకున్నారు. సో, ఇప్పుడు వాళ్ళేంటంటే, మళ్ళా వచ్చి మీ దగ్గరకొచ్చి
హ్యాపీగా ఉండాలనైతే వాళ్ళు కోరుకుంటున్నారన్నమాట. ముందులాగా కావాలి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి సరిలేదు. వాళ్ళు డిప్రెషన్‌లో ఉన్నారు. వాళ్ళనుకున్న దగ్గర వాళ్ళ పరిస్థితి సరిలేదు. వాళ్ళని వెనకాల గుచ్చేవాళ్ళు చాలా మందున్నారు. వాళ్ళని వెనకాల ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలా మందున్నారన్నమాట. సో, మీ దగ్గరికి రావాలనైతే ఉంది వాళ్ళకి. మీరు కావాలనైతే ఉంది. ఒక నిర్ణయం తీసుకోవాలనైతే ఉంది. ఎలాగైనా రావాలి అనే ఇంటెన్షనే ఎక్కువుంది. వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే మీ దగ్గరకొస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఇలానే మిమ్మల్ని ఏడిపించుకోవాలి. ఇలానే మిమ్మల్ని బాధ పెట్టాలి అనేదైతే ఉంది వాళ్ళ మనసులో. ప్రెజెంట్ వాళ్ళకది జరగట్లేదు కాబట్టి ఎలాగైనా ఒక నిర్ణయం తీసుకొని రావాలనే ఆలోచనే ఉంది. వాళ్ళున్న దగ్గర సిట్యుయేషన్స్ అనేది సరిలేవు. అక్కడ చాలా బాధలు పడుతున్నారు. ఎక్కడైతే ఉన్నారో ప్రెజెంట్ అది థర్డ్ పార్టీ కావచ్చు, ఒక ఫ్యామిలీ కావచ్చు, ఏదైనా కావచ్చు. అక్కడ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారన్నమాట. మీ దగ్గరున్నంత హ్యాపీగా అక్కడైతే లేరు. మీరు తీసుకున్నంత కేరింగ్ అక్కడైతే లేదు. అక్కడైతే గొడవలు. మాటి మాటికి గొడవలు పడ్డం. అక్కడ హ్యాపీగా లేరు కాబట్టి, వాళ్ళ మనసులో ఏముంది అంటే మీ దగ్గరికి రావాలి. ఒక నిర్ణయం తీసుకొనైతే మీ దగ్గరికి రావాలనైతే ఉంది. మీరైతే మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారు కాబట్టి, వాళ్ళు వెయిటింగ్‌లో ఉన్నారు. మీరే మాట్లాడతారా? ఎలా? నిర్ణయం తీసుకోవాలా? వద్దా? లేదంటే నిర్ణయం తీసుకోవాలి అనుకుంటారు. స్ట్రక్ పొజిషన్‌లో ఉంటారన్నమాట. మీరు చూపిన ప్రేమనేది గుర్తుకు తెచ్చుకుంటారు. రావాలి అనైతే ఉంటుంది. మళ్ళా సైలెంట్ అయిపోవడం. ఈ బాధ నేను భరించలేను అనుకోవడం. మీ దగ్గరికి రావాలి అనుకోవడం. అవతల వాళ్ళు పెట్టే బాధలు పడలేకపోవడం. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అసలు మీ మీద చూపుతున్న ప్రేమ నిజమైన ప్రేమేనా అనంటే, ఇది నిజమైన ప్రేమేనా అనంటే, మీ దగ్గరకొచ్చేంత వరకే వాళ్ళు ఎలా అంటే, ఇప్పుడు మీ దగ్గర అన్నీ ఉన్నాయి. మీరు హ్యాపీగా ఉన్నారు. మీరు సంతోషంగా ఉన్నారు. అది కూడా ఓర్చుకోలేరన్నమాట చెప్పాలంటే. మీరు ప్రేమను పంచారు. ఆ ప్రేమ వాళ్ళకు కావాలి ఇప్పుడు ప్రెజెంట్. అక్కడ ప్రేమనేది లేదు. గొడవలనేదున్నాయి. ఎక్కువ హింసించడం అనేదుంది. డిప్రెషన్‌లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు కావాలి. మీ ప్రేమ కావాలి. మీరు కూడా ఎలా అంటే, మీరు కూడా అదే ఎనర్జీలో అయితే ఉన్నారన్నమాట. మీ పర్సన్ కావాలనే కోరుకుంటున్నారు. కొంతమంది ప్రాక్టికల్‌గా మారారన్నమాట. కొంతమందైతే న్యాయం జరగాలి, మళ్ళా కలవాలి, హ్యాపీగా ఉండాలనైతే కోరుకుంటున్నారు. మీరు వాళ్ళని మర్చిపోలేకపోతున్నారన్నమాట. మీదొక మదర్‌లీ నేచర్. ఎన్నున్నా, ఏం చేసినా మళ్ళా ఒక గుండెలకి హత్తుకొని మీరు ఆ ప్రేమననేది వాళ్ళకు పంచుతారన్నమాట. వాళ్ళకి విజయం అనేది చూస్తారు, చూపిస్తారు. వాళ్ళ విజయం కోసము మీరు కష్టపడతారు. కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఇలానే వాడుకుంటూ ఉంటారన్నమాట. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? వాళ్ళకక్కడ జరగట్లేదు కాబట్టి మీ దగ్గరికి రావాలనే ఆలోచన అయితే ఉంది. మీరు కూడా అలానే బాధపడుతున్నారు కాబట్టి పాస్ట్ ఏదైతే జరిగిందో మిమ్మల్ని ఏడిపించారు, నానా విధాలుగా బాధలు పెట్టారు, ఇబ్బంది పెట్టారు. సారీ కాలొచ్చిందండి. ఎన్ని బాధలు పడినా కానీ వాళ్ళు ఎలా అంటే మీరు ఎన్ని బాధలు పడినా కానీ వాళ్ళ కోసమే మళ్ళా ఎదురు చూస్తారన్నమాట. మీరు మరిచిపోలేరు. మీ ప్రేమ అలాంటిదన్నమాట. మీకు మళ్ళా వాళ్ళు కావాలనిపిస్తుంది. మళ్ళా వాళ్ళు రావాలి అనిపిస్తుంది. మీరు మర్చిపోదాము అనుకుంటారు. మళ్ళా మర్చిపోలేరు. మళ్ళా వాళ్ళే గుర్తుకు రావడం. వాళ్ళ గురించే ఆలోచించడం. ఇది వాళ్ళక అవకాశంగా అనేది తీసుకున్నారన్నమాట మీ పర్సన్. ఇదొక అవకాశంగా అయితే తీసుకొని, వాళ్ళు మిమ్మల్ని ఇలా వాడుకోవడం అయితే జరుగుతుంది. కొంతమంది విషయంలో ఎలా అయితే ఉంది. కొంతమంది చాలా ప్రాక్టికల్‌గా మారిపోయారు. మీరు వాళ్ళు రావాలని అయితే అనుకుంటున్నారు మీ దగ్గరికి.
మీరు ప్రాక్టికల్‌గా మారిపోయి, ఇక మాకొద్దు అనే స్టేజ్‌కొచ్చారన్నమాట. ఎందుకు అంటే మీరు చూసారు మీ పర్సన్ పరిస్థితి. వీళ్ళు మిమ్మల్ని వాడుకోవడం కోసమే అనేదైతే మీరు గుర్తించారు. మీ దగ్గర నుంచి మిమ్మల్ని వాడుకొని అవతల వాళ్ళ కోసము తన టైం అనేది కేటాయిస్తున్నారనేది మీరు గమనించారు. సో, ఇప్పుడు మీరెలా అయ్యారంటే మీరొక స్ట్రాంగ్‌గా తయారయ్యారు. ఆ స్ట్రాంగ్ అనేది వాళ్ళు భరించలేకపోతున్నారన్నమాట. ఆ స్ట్రాంగ్ అనేది వాళ్ళు భరించలేక వాళ్ళకేమి అర్థం కావట్లేదు. ఎందుకిలా పరిస్థితి ఇలా తారుమారైంది అనేదైతే వాళ్ళ మనసులో అయితే ఉంది. మీ గురించి ఆలోచిస్తున్నారు. వీళ్ళది నిజమైన ప్రేమేనా అంటే, మీ మీద చూపుతున్న ప్రేమ నిజమేనా అంటే, అంత నిజమైన ప్రేమనైతే చెప్పలేం. ఇది స్వార్థపూరితమైన ప్రేమ. ఈరోజు రీడింగ్‌లో అయితే ఇలానే వస్తుందండి. ఇదొక స్వార్థంగా అనేదుందన్నమాట. కేవలం మిమ్మల్ని అవసరాల కోసం వాడుకోవడమే అనేదైతే తెలుస్తుంది. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనంటే, అవసరాల కోసమే మిమ్మల్ని వాడుకుంటున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ వీళ్ళు మళ్ళా వచ్చినా, మిమ్మల్ని మళ్ళా ఇలా ఏడిపిస్తూనే ఉంటారన్నమాట. ఈరోజు ఎనర్జీస్ ఎవరి అయితే కనెక్ట్ అవుతున్నాయో నాకైతే తెలీదు కానీ, కొద్ది రోజులు హ్యాపీగా ఉండి, మళ్ళా మిమ్మల్ని ఏడిపించడం అయితే జరుగుతుంది. ఎందుకు ఏడిపిస్తారు అంటే, అది థర్డ్ పార్టీ కోసమైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇలా అయితే ఉన్నారు. ఈ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మీకు రిజనేట్ అయిన పాయింట్స్ వరకే అయితే తీసుకోండి. మీ మీద చూపుతున్న ప్రేమ అది నిజమేనా అంటే నిజమని చెప్పలేం. ఎందుకంటే మీకన్నీ ఉన్నాయి. స్వార్థంగా ఉన్నారు. మీరు పట్టించుకోవట్లేదు వాళ్ళని. మీ స్వార్థం మీరు చూసుకుంటున్నారు. ఎందుకంటే మీరు ముందు బాధలు పడ్డారు. ఆ పడిన తర్వాత మీరు స్ట్రాంగ్ అయ్యారు కాబట్టి, వాళ్ళు చూపుతున్న ప్రేమ మీరిలా ఉండడం అనేది వాళ్ళకెలా అంటే వాళ్ళకి వాళ్ళకి తల తిరుగుతూ ఉందన్నమాట చెప్పాలంటే. అలా అయితే ఉంది మిమ్మల్ని చూస్తూ. ఎందుకంటే మీ డ్రెస్ కావచ్చు, మీరుంటున్న విధానం కావచ్చు, మీ వెనకాల ఉంటున్న గ్రోత్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు హ్యాపీగా ఉన్నారు. ఆ హ్యాపీనెస్ అనేది వాళ్ళు భరించలేకపోతున్నారు. అందుకనే వెయిటింగ్‌లో ఉన్నారు రావాలని మీ దగ్గరికి. ఇదైతే ఉంది. ఒకవేళ వాళ్ళు వచ్చినా కానీ మీరు నిజానిజాలైతే తెలుసుకొని మీరు మూవ్ అవ్వాల్సిన టైం అయితే ఉంటుంది. రిలేషన్‌లో కంటిన్యూ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే పదే పదే రాంగ్ స్టెప్ అయితే వేయొద్దు. ఎందుకంటే ఈ ఈ రోజు ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ అనేదైతే తీసుకోండి. ఓకే. ఇవాళ రీడింగ్ అయితే ఇదేనండి. ఇక ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కైతే మీరు వాట్సాప్ మెసేజ్ అయినా చేయొచ్చు. లేదా కాల్ అయినా చేయండి. ఓకే. నేను మరో రీడింగ్‌తో అయితే మీ ముందైతే ఉంటాను. మీకెంత వరకు ఈ రీడింగ్ అయితే రెజొనేట్ అయింది అనేది నాకు మీ కామెంట్స్ అనేది తెలియచేయండి. ఓకేనా? ఓకే. బాయ్ అండి. నేను మరో రీడింగ్‌తో మీ ముందుంటాను. బాయ్.